మ్యారేజ్ తర్వాత నేను ఇచ్చే విలువైన దేనికి విలువిస్తానంటే పేరెంట్స్ ఆర్ టీచర్స్, మన తల్లిదండ్రులకి లేకపోతే మనకి చదువు నేర్పిన గురువులు. కానీ తల్లిదండ్రులకి ఎందుకు విలువ ఇవ్వాలి? మనకు వాళ్ళు ఎంతో వాళ్ళ త్యాగం చేసి మనకి ఎంతో ఖర్చు పెట్టి మనకు డబ్బులు ఇస్తున్నారు, మనకి నిన్న ఆస్తులు కూడబెడుతున్నారు. కనీసం వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎవరు కూడట్లా. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అదే, వాళ్ళ సుఖాలు చూసుకుంటారు. ఫైనల్ కి తల్లిదండ్రుల ఘోష ఎవరో ఆలోచించరు. అదొక విచిత్రమైన సంఘటన. కానీ ఆస్తులు పంచుకునేటప్పుడు మాత్రం ఎక్కడ లేని వాళ్ళందరూ కనిపిస్తారు మనకి. గొడవలు, నాకు ఇది వస్తుంది, నాకు అది వస్తుంది, నేను అమ్మని చూస్తున్నా, నేను నాన్నని చూస్తున్నా, బోడు గుడ్డి ఇవన్నీ బోడు బొక్కని చూస్తాయి. ఏమీ ఉండవు. ఆస్తి, డబ్బు ముఖ్యం. ఫస్ట్ తల్లిదండ్రులను గౌరవించాలి. అదే మోరల్ వాల్యూలో కూడా అదొక భాగం. అన్ని విధాలుగా గౌరవించాలి. అలానే ప్రతి దానిలో తల్లిదండ్రులు మేము సంపాదించాం, నేను చెప్పినట్టే మీరుండాలా, వీళ్ళు నాది అది అనే తల్లిదండ్రుల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. సో వాటిని మీరే సరిదిద్దుకోవాలి. కానీ గౌరవించాలి, తల్లిదండ్రులు మాత్రం గౌరవించాలి. అలానే చదువు చెప్పిన గురువుల్ని మనకి ఏ పక్షపాతం లేకుండా, కుల వివక్షత లేకుండా మన అందరితో పాటుగా మనం చదువు చెప్పి మనం ఒక పై స్థాయిలో ఉంచి మంచిగా ఎదగండి, మంచి మార్గాల్లో వెళ్ళండి అని చెప్తూ ఉంటారు గురువులు. సో అటువంటి గురువులు నేను ఎంతో గౌరవిస్తాను. సో పేరెంట్స్ కి గురువులకి కూడా మనం గౌరవించాలి. తర్వాత అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గాడ్. నెక్స్ట్ నేను విలువించేది గాడ్, దేవుడు. దేవుణ్ణి ఎంతో మంది నమ్ముతూ ఉంటారు. నమ్ముతున్నామని చెప్తారు అంతే. దేవుణ్ణి నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నావా అంటారు జస్ట్. మరి దేవుడు చెప్పినట్టు నువ్వు పాటిస్తున్నావా అంటే పాటించరు, జస్ట్ నమ్ముతారు అంతే. నమ్మాలి కూడా. ఇప్పుడు నేను మా పేరెంట్స్ని అడుగుతా ఎక్కువగా. నేను మా పేరెంట్స్ని ఇప్పుడు ఎందుకు మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు అసలు నిజంగా నాకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, నేను సమాజాన్ని చూస్తే ఎంతో భక్తి చేస్తారు, ఎంతో చేస్తారు, ఇవి చేస్తారు, నిష్టలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. కానీ మళ్ళీ అవన్నీ ఏవైతే తప్పులో అవి కూడా చేస్తూ ఉంటారు. మరి ఎంతవరకు భక్తి జీవితాలు నడుపుతున్నారనేది నాకు డౌటే. అయితే నేను ఇంట్లో అడుగుతా ఉంటాను మీ పేరెంట్స్ ని, ఏంటి అసలు నిజంగా దేవుడు ఉన్నాడా, లేకపోతే ఏంటి, ఏం జరుగుతుంది సమాజంలో అడుగుతా ఉంటాను. అలా అడిగినప్పుడు పేరెంట్స్ ఏం చెప్తారంటే, ఏమోరా మన పూర్వీకులు ఈ మతాన్ని ఎంచుకున్నారు, సో మేము కూడా ఈ మతాన్ని ఎంచుకున్నాం. సో మేమేం చేయాలి, మా తల్లిదండ్రులు ఆ మతాన్ని ఎంచుకున్నారు, ఆ మార్గంలో వెళ్తున్నారు. పలానా రోజు మనం ఇలా వెళ్ళి ఇలా గుడి దగ్గర లేకపోతే ఇలా పూజలు చేయాలి, లేకపోతే చర్చికి వెళ్ళాలి, లేకపోతే దండం పెట్టుకోవాలి అని నేర్చుకుంటున్నాం మనం. అలానే మన తల్లిదండ్రుల నుంచి మనకు వస్తుంది నేర్చుకోవడం. మన తల్లిదండ్రులు మనకు నేర్పిస్తున్నారు. మన తల్లిదండ్రులకు ఎవరు నేర్పించారు భక్తి? మన పూర్వీకులు నేర్పించారు. అట్లా పూర్వం నుంచి ఈ భక్తి అనేది వస్తుంది. కానీ వాస్తవానికి చూస్తే మత గ్రంథాల్లో చెప్పిన మనిషి జీవిత మార్గాలు వేరు, మనిషి భక్తి చేయాల్సిన విధానాలు వేరు, మనిషి చేసేది వేరు. ఒక ఆనవాయితీగా వస్తుంది అన్నమాట ఈ భక్తి జీవితం కూడా. దేవుడు అనేది కూడా ఒక ఆనవాయితీగా తీసుకుంటున్నారు వీళ్ళు. అసలు నిజంగా ఉన్నాడా లేడా అనేది అది పక్కన పెట్టేసి, కాబట్టి మనం కూడా ఒక భక్తి మార్గంలో వెళ్తే మనం చూసి మళ్ళీ మన పిల్లలు కూడా భక్తి మార్గంలో వెళ్తా ఉంటారు. కొంతమంది ఏం చెబుతారంటే, ఇప్పుడు అసలు కొంతమందికి దేవుడి మీద అసలు నమ్మకం ఉండదు, నాస్తికులు అంటారు వాళ్ళు. దేవుడిని నమ్మే వాళ్ళం ఆస్తికులు అంటారు, దేవుడిని నమ్మని వాళ్ళు నాస్తికులు అంటారు. నాస్తికులు ఉంటారు కొంతమంది. మరి అసలు దేవుడిని నమ్మకపోతే మరి పిల్లలు కూడా తప్పుడు మార్గాల్లో వెళ్తే అసలు దేవుడే లేదు, తప్పు ఒప్పులు లేవు, ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు కదా అనే భయంతో ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, దేవుడు లేకపోయినా సరే ఉన్నట్టుగా ఆ భక్తి మార్గాల్లో వెళ్ళి పిల్లలకు కూడా ఆ భక్తిని నేర్పిస్తారు. అప్పుడు ఆ పిల్లలకు కూడా కొంచెం ఉపయోగపడతాయి అనమాట. అందుకే నేను నా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ పెడతా ఉంటాను. దేవుడు లేకపోయినా సరే మనం భక్తి చేయాలి. దేనికి? మన పిల్లల బాగు కోసం మనం చేయాలి. మనం ఒక భక్తి మార్గంలో వెళ్తే దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పండి. ఫస్ట్ ఏది తప్పు ఏది ఒప్పు, ఎప్పుడు మనం భక్తి చేయాలి, మనకు బాధ కలిగినప్పుడు భక్తి చేయాలి, సో మనకి ఏదైనా అవసరమైనప్పుడు భక్తి చేయాలి. సో అటువంటి ఒకనొక పరిస్థితుల్లో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేది మనం మన పిల్లలకు నేర్పించాలన్నమాట. అది మన తల్లిదండ్రులు మాకు నేర్పిస్తున్నారు.
సో అట్లా తర్వాత ఇవ్వాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడికి. చాలా మంది ఏం చేస్తారంటే దేవుడిని నమ్మేవాడేమో నీట్ గా జీవిస్తాడు, లేకపోతే మంచిగా జీవిస్తాడు అవి అని చెప్తా ఉంటారు. దేవుడిని నమ్మనోడు దేవుడిని నమ్మనోడేమో ఒక విధానంలో చూసింది సమాజం, దేవుడిని నమ్మేవాడిని ఒక విధానంలో చూసింది. అందుకే చాలా మంది షాపుల్లో కానీ లేకపోతే ఎక్కడ చూసినా సరే దేవుడి బొమ్మలు పెట్టుకుంటారు అనమాట. ఆ షాప్ లో చేసేది అంతా దోపిడీయే, అంతా అన్యాయమే. 5 రూపాయలు వస్తూనే 50 రూపాయలకు అమ్ముతుడు, లేకపోతే అన్ని అన్యాయమే వాడు. కానీ ఈ సమాజానికి ఏం కావాలంటే ఆ ఫోటో, దేవుడి ఫోటో ఉందంటే వీడు కొంతవరకు నీట్ గానే ఉన్నాడు అనే ఒక భ్రమ. ఏముండదు, ఆ దేవుడిని పెట్టుకొని మోసం చేస్తా ఉంటారు అన్నమాట ఎక్కువగా. దేవుడిని నమ్మనోడేమో ఎంత అరాచకానికైనా తెగబడతాడు, లేకపోతే ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటాడని అనేది ఒక భ్రమ, సమాజం యొక్క భ్రమ. అలాగేం ఉండదండి. దేవుని ఇంకా నన్ను అడిగితే దేవుని నమ్మే వాళ్ళే ఎక్కువగా తప్పులు చేస్తారు దేవుని అడ్డం పెట్టుకుని. ఎందుకు? దేవుడు ఏం చదువుతున్నాడు, ఎంత పెద్ద తప్పులైనా చేయడం రాబు మిమ్మల్ని క్షమిస్తానన్నాడు. అప్పుడు దేవుని నమ్మేవాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తారు కదా. అదే దేవుని నమ్మనాడు అనుకో, అసలు నమ్మకుండా ఏమో ఉన్నాడు, దేవుని నమ్మకపోవచ్చు కానీ తన మనస్సాక్షిని మాత్రం నమ్ముతాడు. నాస్తికుల్లో ఉండే స్వభావం అదే, వాళ్ళ మనస్సాక్షిని నమ్ముతారు. దేవుని నమ్మేవాడు మోసం చేయొచ్చాము కానీ వాడు మనస్సాక్షిని నమ్మేవాడు ఎవరు మోసం చేయడు. దేవుడి కన్నా చాలా ప్రాముఖ్యమైన మనస్సాక్షి. మనిషి మనస్సాక్షి అనేది దేవుడి కంటే ఎక్కువ ప్రభావితం చూపుద్ది. దేవుని నమ్ముతున్నామని చెప్తారు, మోసాలు చేస్తారు. కానీ మనిషి మనస్సాక్షి ఎప్పుడు కూడా తప్పుడు మార్గాల్లో వెళ్ళాలని ఎవరిని ప్రోత్సహించలేదు. సో అంత గొప్పది మనస్సాక్షి అనేది. ఇంకా నన్ను అడిగితే దేవుని నమ్మడం కంటే వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు నమ్మి ముందుకు వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం దేవుని విషయం. కాబట్టి ఇక ఏ మతాన్ని ఎంచుకున్నా సరే తప్పు ఒప్పు అనేది కొంత ఉంటది, కొంచెం అవగాహన వస్తుంది అని దేవుని దగ్గరికి వెళ్ళడమే. కానీ మనిషి అవసరాలకే దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఏదన్నా బాగా వస్తే దేవుని దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఏదన్నా మంచి జరిగితే దేవుని దగ్గరికి వెళ్తాడు. అతను నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు ఏ మార్గాల్లో వెళ్ళమన్నాడు, ఏంటి మత గ్రంథాలు ఏం అవుతున్నాయి, ఏం అసలు ఎవడు తెచ్చుకోవట్లా. ఎవడు పని వాడిది, ఎవడి జీవితం వాడిది. అట్లా ఉంది.